ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ట్రేడింగ్లో ఉండే కష్టాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో మీకు ఈ పాయింట్ ఒక సిల్లీగా అనిపించవచ్చు, బట్ దీంట్లో చాలా డెప్త్ ఉంటుంది. ట్రేడింగ్లో ఒక ఎక్స్పీరియన్స్ అయ్యి చాలా కష్టాలు పడినోడికి ఆ కష్టాలు ఫేస్ చేసే టైంలో ఉండే ఆ స్ట్రెస్, ఆ ఎమోషన్, దాన్ని ఏమంటారు, ఆ భయము, ఇవన్నీ చాలా ఉంటాయి దాంట్లో. అది ఒక సిల్లీ పాయింట్ అయితే కాదు. అయితే మన వీడియో అయితే ఎన్నో చూడండి. ఆ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. నేను సైకలాజికల్గా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయడానికి, తర్వాత నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ప్రతి ఒక్కరికి ట్రేడింగ్ గురించి ఒక అవేర్నెస్ తీసుకురావడానికి చాలా వీడియోస్ అయితే చేశాను. ఇంకా చాలా చాలా ఫర్దర్గా చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. అవన్నీ యూట్యూబ్లో నేను పోస్ట్ చేస్తుంటాను. బట్ నాకు ఒక చిన్న సపోర్ట్ మీ నుంచి ఏంటంటే, మన వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తేనే కదా ఈ వీడియో అనేది ఎక్కువ మంది రీచ్ అయ్యేది. బట్ ఆ సపోర్ట్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ సైడ్ నుంచి. బట్ ఇంతవరకు అయితే ఆ సపోర్ట్ ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే రాలేదు. అది ఒక చిన్న లోటు ఉంది మీ సైడ్ నుంచి. అదైతే మీరు నాకు సపోర్ట్ చేయాలి. సో ట్రేడింగ్లో కష్టాలు ఎలా ఉంటాయి, మనం యాజ్ ఏ బిగినర్గా ట్రేడింగ్లోకి వచ్చినప్పుడు అది ఎలా ఉంటుందంటే, కైండ్ ఆఫ్ మనం ట్రేడింగ్లో చార్ట్ చూస్తుంటాం కదా, అలా అప్ సైడ్ వెళ్ళడం, అలా కిందకి రావడం, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం, కిందకి రావడం. ఈ విధంగానే మన ట్రేడింగ్ కష్టాలు ఎలా ఉంటాయంటే, స్టార్టింగ్లో మనం వచ్చినప్పుడు ఒక్కసారిగా మనకు ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి ఫ్రెండ్స్. ప్రాఫిట్స్ కనిపించినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనం తక్కువ క్యాపిటల్తోనే ఉంటాం. ప్రాఫిట్ కనిపిస్తానే మనకేమనిపిస్తే, ఓమే గాడ్ ఇదేదో మనకు డబ్బులు బాగా వస్తుందని చెప్పేసి ఇంకా మనం స్టార్ట్ చేస్తాం అనమాట. ఇంకా మనం ఒక యుద్ధం, ట్రేడింగ్ మీద ఒక యుద్ధం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మనకు బై ఎండ్ ఆఫ్ ద డే ట్రేడింగ్లోకి వచ్చే ముందు మనం ఎటువంటి నాలెడ్జ్ కానీ, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా, ఎటువంటి గైడెన్స్ లేకుండా వచ్చేస్తాం. ఒక లిటిల్ ప్రాఫిట్ మనం చూస్తానే తర్వాత మనం వేరే నా ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టుగానే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వీటిల్లో మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి, వాళ్ళు పెద్ద పెద్ద క్యాపిటల్తో కొన్ని ఇయర్స్ కష్టపడి వాళ్ళు చాలా చాలా చేసి మంచి ప్రాఫిట్ చూపిస్తామంటే, మనం వాటిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి స్లోగా ట్రేడింగ్లోకి వస్తాం. ట్రేడింగ్లోకి వచ్చిన తర్వాత కష్టాలు అనేది ఒకటా రెండు అనేది చెప్పుకోవడానికే లేవు ఫ్రెండ్స్. బోలెడన్ని కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు మీకు రాకూడదని నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. ట్రేడింగ్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ స్మాల్ ప్రాఫిట్ వస్తేనే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. తర్వాత స్లోగా లాస్లు వస్తాయి. లాస్లు ఫస్ట్ తక్కువ లాస్ కూడా చాలా ఎమోషన్ అయిపోతాం. ఓ మై గాడ్, ఈరోజు లాస్ వచ్చింది, రేపటైంది రికవర్ చేయాలి, రేపటైంది రికవర్ చేయాలి అనేది, ఆ రికవరీ చేయాలని ఒక పాయింట్ మన మైండ్లో ఒక చిన్న పురుగు ఏర్పడిపోద్ది. సో ఆ చిన్న పురుగే మొత్తం మన మైండ్ డిస్టర్బ్ చేసి మన దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తాన్ని పోగొడుతుంది. సో దాంతో ఇంక కష్టాలు, ఇంకా అప్పుడు రికవరీ చేయాలనే మైండ్ మన ఆ పాయింట్ ఎప్పుడైతే మన మైండ్లో పెట్టుకున్నా కష్టాలు స్టార్ట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. తక్కువ లాస్ ఉన్నప్పుడు చాలా ఎమోషనల్ అవుతాం బిగినర్స్గా. తర్వాత స్లోగా లాస్ పెరిగే కొద్దీ అప్పుడు మనం స్టార్ట్ చేస్తాం ఈ మోటివేషనల్ వీడియోలు చూడడం, స్ట్రాటజీస్ చూడడం, హీరో ఎలా ఐడెంటిఫై చేయాలి. అప్పుడు మనకు కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. ఎవరో ఒకరు యూట్యూబ్లోనూ ఫ్రెండ్ ఇంకొకరు ఎవరు చెప్పుంటారు, హీరో 1000 రూపాయలు పెడితే ₹1,00,000 వచ్చిందని. అవి మనం చూసుంటాం. అంటే అది మనం పర్సనల్గా దాన్ని మనము ట్రేడ్ చేసి మనం పర్సనల్గా ఆ ప్రాఫిట్ని మనం పొందుండం. వేరే వాళ్ళు ఎవరితో యూట్యూబ్లో చూడడమో లేకపోతే ఇంకొక టెలిగ్రామ్లో చూడడం వల్ల మనకు ఒక చిన్న మోటివేషన్ మైండ్లో ఏర్పడిపోద్ది. ఓకే ఫైన్, ₹1,00,000 లాస్ వచ్చింది, ఓకే ఏముంది, ఇంకోసారి ట్రై చేద్దాం, 10,000తో ఒక హీరో ఒకసారి కొట్టొచ్చు కదా. లేదంటే ఒక నెలంతా హీరో ఆడదాం, ₹1,000 పెట్టి ఒక రోజున ఒక ₹1,000తో ₹1,00,000 కొట్టొచ్చు కదా అని చెప్పేసి స్లోగా ఇంకా క్యాపిటల్ పోతూ ఉంటుంది. సో ఇనిషియల్గా క్యాపిటల్ పోయినప్పుడు ఎంత స్ట్రెస్, ఎంత పెయిన్, ఎంత బాధ అయితే ఉంటుందో, తర్వాత క్యాపిటల్ పోతుంటే ఆ బాధ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఆబ్వియస్లీ డబ్బులు పోతుంది, బట్ ఇనిషియల్గా ఉన్న డబ్బులు పోయి ఆ స్ట్రెస్ అది తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఒక తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది మనకు. ఓకే, బై ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్లో డబ్బులు ఉంది, దాన్ని మనం అర్న్ చేయొచ్చు, బై ఎండ్ ఆఫ్ ద డే మన లాసులు రికవర్ చేయొచ్చు. ఆ లాసులు రికవర్ చేయాలని మైండ్లో పెట్టుకుంటాం కదా, దాన్ని పెట్టుకొని అలా అలా వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోవడమే పెద్ద మిస్టేక్ మనం చేసే. లాస్ రికవర్ చేయాలని మైండ్లో పెట్టుకొని వెళ్ళిపోవడమే పెద్ద మిస్టేక్. బై ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు మన దగ్గర క్యాపిటల్ అంతా పోద్ది, ఏం చేయాలో అర్థం కాదు. తర్వాత మళ్ళీ ఏదో ఒక విధంగా ఫ్రెండ్స్ని అడుగు, రే మామా, రే అన్న అని ఎంతో కొంత మళ్ళీ క్యాపిటల్ తీసుకుని మళ్ళీ వస్తాం. ఏదో న్యూస్ ఉందనో, లేకపోతే సిపిఐ డేటా ఏదో రిలీజ్ చేశారనో, లేకపోతే ఫెడ్ మీటింగ్ ఉందనో, ఆర్బీఐ న్యూస్ ఉందనో, లేకపోతే ఇంకొక న్యూస్ అనో ఏదో మళ్ళీ వస్తాం, మళ్ళీ పోద్ది, మళ్ళీ ఇంకో చోట అప్పు చేయాలి. సో దాంతో ఏం చేస్తామంటే, ఈ అప్పులు కట్టడానికి ఏం చేస్తాం, మన క్రెడిట్ కార్డ్స్ అనేది ఫ్రీగా ఇవ్వడానికి ప్రతి బ్యాంక్ మన ఫోన్ మీద ఫోన్ చేస్తాయి. మీరు ఒక ఎంప్లాయీ కానీ ఏదైనా బిజినెస్ మ్యాన్ అయ్యి సంథింగ్ ఏదైనా సిబిల్ అవి మంచిగా ఉంటే ఫోన్ మీద ఫోన్ చేస్తాం, క్రెడిట్ కార్డ్ తీసుకుంటాం, మళ్ళీ ఇంకో కష్టం.
అటు క్రెడిట్ కార్డు తీసుకొని అక్కడ మొత్తం ఒకసారి లాగేసి దీంట్లో పెట్టేసి ఒకసారిగా లాస్ రికవర్ చేసుకొని క్రెడిట్ కార్డు పే చేద్దాం అనుకుంటాం. అది వర్కౌట్ అవ్వదు, అది పోద్ది. మళ్ళీ ఫ్రెండ్స్ని అడుగుతాం. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, గుడ్ ఫ్రెండ్స్, ఎంత డబ్బులు ఇచ్చినా ఇమీడియట్గా అడగరు. ఒక 1 ఇయర్ తర్వాత, ఒక 6 మంత్స్ తర్వాత అయినా ఒప్పుకుంటారు. సో మళ్ళీ తీసుకొని మళ్ళీ పెడతాం, మళ్ళీ పోద్ది. ఇంకేం చేయాలి తెలియదు. ఒక జాబ్ చేస్తుంటే ఫుల్ మెంటల్ ప్రెషర్ జాబ్లో ఉంటుంది, తర్వాత ట్రేడింగ్లో ఉంటుంది. ఏమి చేయాలో అర్థం కాదు, లాస్ అంతా పోద్ది. ఏదైనా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్కి మన వంతు డబ్బులు ఇవ్వాలన్నా మనం ఇవ్వలేము, మన దగ్గర ఉండదు. సో నిద్ర పట్టదు. నైట్ అంతా వీడియోలు చూసి 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 మన స్క్రీన్ టైం ఎక్కువ, కళ్ళు మంటలు వచ్చేసి హెడేక్. ప్రతిరోజు వేరే వాళ్ళ ప్రాఫిట్స్ చూస్తూనే ఉంటాం, నాకెందుకు రాలేదు, మేబీ వస్తాయని మనకు మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడానికి ఎన్నో వీడియోలు చూస్తాము. సో మిడ్ నైట్లలో కూడా మనకి ఇదే గుర్తొస్తుంటుంది, ఆ రోజు ఈ ట్రేడ్ తీసుకుంటే బాగుండు ప్రాఫిట్ వచ్చు, ఈరోజు ఆ ట్రేడ్ తీసుకుంటే బాగుండు ప్రాఫిట్ వచ్చు, జస్ట్ మిస్ అయిపోయింది. నేను స్టాప్ లాస్ పెట్టుకుని చాలు, ఒకసారి ఒక 300 పాయింట్స్ మిస్ అయిపోయింది, నాకు ఇంత ప్రాఫిట్ వచ్చు. సో ఇంత ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఒక 50,000 ఒక 1 lakh ప్రాఫిట్ వచ్చిన తర్వాత నా ట్రేడింగ్ స్టైల్ ఇంకా బాగుండేది, ఇంకొంచెం నేర్చుకుంటే బాగుండేదని చిన్న కష్టాలు కాదు ఫ్రెండ్స్, ఒకటా రెండా. సో ఓవరాల్గా మనకు బై ఎండ్ ఆఫ్ ద డే ఫుడ్ తినాలనిపించదు, తర్వాత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేము, తర్వాత పోతే మనకు మంచి డ్రెస్సులు వేసుకోలేము, మంచి షూస్ కొనుక్కోలేము, మనకు మనం మంచిగా ఉండలేము, మనకు మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. మళ్ళీ ట్రేడింగ్లో రావడానికి క్యాపిటల్ ఉండదు. సో ఏమనిపిస్తుంది అంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 లాస్ అయిన తర్వాత ఏమనిపిస్తుంది, 20,000 ఉంటే బాగుండే, మా ఇంట్లో వాళ్ళకి, మా అమ్మకి ఇచ్చేవాని, మా నాన్నకి ఇచ్చేవాని, లేకపోతే నా ఫ్రెండ్స్కి ఏదైనా ఒక పార్టీ ఇచ్చేవాని, లేకపోతే 50,000 పోగొట్టుకోకుంటే బాగుండు. ఒక సమ్మర్ టైంలో అనిపించింది నాకు కూడా, ఈ 50,000 పోగొట్టుకోకుంటే బాగుండే, ఒక ఏసీ కొనుక్కునేవాడిని. లేదంటే మన ఇంట్లో ఏదైనా వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లాట్లో ఉంటాం, మన ఫ్లాట్లో ఫ్రిడ్జ్, తర్వాత వాషింగ్ మిషన్ లేవు, 20,000 ఈరోజు ట్రేడ్ చేసి పోగొట్టుకుని ఉంటే బాగుండు, దీంతో ఫ్రిడ్జ్ కొనుక్కునేవాడు, వాషింగ్ మిషన్ కొనుక్కొని, చాలా కంపారిజన్స్ వస్తుంటాయి, ఒకటా రెండని కాదు. ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఏముంది? ట్రేడింగ్లో రిస్క్ ఉందని తెలుసు, రిస్క్ ఉండి కూడా మళ్ళీ రిస్క్లోకి రావడం. సో ఈ ట్రేడింగ్ అనేది ఫ్రెండ్స్ నాకు అర్థమైంది ఏంటంటే, ఇమీడియట్గా డబ్బులు సంపాదించడానికి ఇది ఒక రైట్ ప్లాట్ఫామ్ కాదు. మోర్ ఓవర్ ఈ ఫేస్బుక్లోనో, తర్వాత పోతే ట్విట్టర్లోనో, లింక్డ్ఇన్లోని సోషల్ మీడియాలో చూపించే ప్రాఫిట్స్, వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉంటుంది, అది పోయినా కానీ వాళ్ళ బ్యాక్ ఎండ్ ఒక సపోర్ట్ ఉంటుంది, ఎంతో కొంత తెచ్చుకోవడం ఫ్రెండ్స్ ఉంటారు, కాస్ట్లీ ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు, మేబీ వాళ్ళైనా డబ్బులు ఇవ్వచ్చు, దాంతో మళ్ళీ వాళ్ళు ఏదో ఒక విధంగా చేసి ఓవర్కమ్ చేసి రావడానికి ఉంది. సో అలా ఓవర్కమ్ చేసి ఆ లాస్ని రికవర్ చేయలేనోడు బై ఎండ్ ఆఫ్ ద డే ఏమైపోతాడు, ఏదో ట్రేడింగ్ అయినా వదిలేస్తాడు, లేకపోతే ఇంకా ఓడి హద్దు మీరిందంటే ఇంకా ఏదో ఒకటి చేసుకోవడమో జరుగుతున్నాయని మనం చూస్తుంటాం. బట్ మోరోవర్ మన వ్యూవర్స్ ఎవరైనా, మీరు ట్రేడింగ్లోకి వచ్చి హెవీ లాస్ వచ్చి రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకోవద్దండి. ట్రేడింగ్లో లాసులు అనేది ఖచ్చితంగా వస్తాయి, లాస్ని నేను భరించగలను అంటేనే ట్రేడింగ్లోకి రండి. నా సజెషన్ అయితే ట్రేడింగ్ నేర్చుకోకుండా ట్రేడింగ్ అసలు చేయొద్దండి. ఓకే, సంథింగ్ ఒక సర్టెన్ లాస్ తర్వాత మళ్ళీ మీరు మెంటల్గా స్ట్రెయిన్ అయిపోయి ఫిజికల్గా సంథింగ్ ఏదేదో చేసుకోవడానికి అయితే ట్రై చేయొద్దండి. సో నేను చాలా కష్టాలు చూశాను. ఒక్కొక్కసారి మన దగ్గర మన ఫుడ్ కూడా డబ్బులు ఉండదు, ట్రేడింగ్లో మనం లాస్ అయిపోయి ఒక జాబ్ మానేసి కానీ మీరు ట్రేడ్ చేస్తే ఫ్రెండ్స్, దానికంటే దారుణం ఇంకొకటి ఉండదు. లాసులు అనేది ఖచ్చితంగా వస్తాయి, ఆబ్వియస్లీ లాసులు వచ్చిన తర్వాత కనీసం మన ఫ్రెండ్స్ కూడా మన దగ్గరికి తీసి ఇది చేయలేరు. బట్ బై ఎండ్ ఆఫ్ ద డే కొందరు గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు, మన దగ్గరికి తీసి ఫుడ్ పెట్టి మోటివేట్ చేస్తారు, ఏదో ఒక రోజు ఫైనల్గా నువ్వు నేర్చుకుంటావు, సక్సెస్ అవుతావు, ఇలాంటివి ఉంటాయి. సో చాలా కష్టాలు ఉంటాయి, ఒకటో రెండని కాదు. మనకు డబ్బులంతా పోయిన తర్వాత మనకు ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడలేము, ఆ విధంగా అయిపోతుంది మన మైండ్ సెట్. ఎలా అంటే దూరంగా ఉండాలనిపిస్తుంది, అందరికి దూరంగా ఉండాలనిపిస్తుంది, ఎవరితో మాట్లాడాలనిపించదు. తర్వాత ఒక డ్రెస్ సెన్స్ మెయింటైన్ చేయలేము, ఒక థింగ్స్ కొనుక్కోలేము, ఎందుకంటే క్యాపిటల్ లేదు. బట్ ఓవరాల్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ట్రేడింగ్ నేర్చుకున్న తర్వాత క్యాపిటల్ ఉండదు. క్యాపిటల్ కోసం ఏం చేయాలి? మళ్ళీ అప్పులు చేయాలి. సో ఇంక అప్పులు ఎన్ని చేస్తాం? ఒక్కోసారి ఏం చేస్తామంటే మన దగ్గర గోల్డ్ ఉంటాయి కదా, దాన్ని తీసుకుపోయి చాలామంది బ్యాంకులో పెట్టి మళ్ళీ ఆ డబ్బులతో మళ్ళీ ట్రేడ్ చేస్తారు, మళ్ళీ అది పోతుంది. సో ఈ గోల్డ్ ఇడిపించడానికి చాలా కష్టం మళ్ళీ. సో ఇలా ల్యాండ్ పేపర్లు బ్యాంకులలో పెట్టి ఎన్నెన్నో కష్టాలు పడి ఎన్నెన్నో చేసి ట్రేడింగ్లో డబ్బు సంపాదించడం మనం వస్తాం. సో ట్రేడింగ్లో డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు. మోరోవర్ ఏంటంటే ట్రేడింగ్ నేర్చుకోకుండా చేయడం అనేది పెద్ద రిస్క్. ట్రేడింగ్ చేయడమే పెద్ద రిస్క్, దాంట్లో అసలు ట్రేడింగ్ గురించి నేర్చుకో. ఎంత మనం టెక్నికల్గా ఎంత పర్ఫెక్ట్ అయినా ఫ్రెండ్స్, మనం మెంటల్ ఉంటుంది కదా, ఈ మైండ్ అనేది ట్రేడింగ్ సెట్ కాకపోతే
ఎంత క్యాపిటల్ తీసుకొచ్చినా వేస్ట్ ఫ్రెండ్స్. అది దాన్ని ఏమంటారు, అది వృధా, వేస్ట్. అది మీరు ఒకటి చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. నేను ఇవన్నీ మిమ్మల్ని ఏదో మోటివేట్ చేయడానికి కాదు, ఇవంతా ఒక ఎక్స్పీరియన్స్తోనే వస్తాయి. ఒక ట్రేడింగ్లో నా దగ్గర కొన్ని కేసెస్ వచ్చాయి, అంటే మన టెలిగ్రామ్ ఫ్రెండ్స్, బట్ వాళ్ళ నేమ్స్ ఏం నేను డిస్క్లోజ్ చేయను. బట్ ఫ్రెండ్స్, మిమ్మల్ని నేను డౌన్గ్రేడ్ చేసి మాట్లాడడానికి కాదు, ఫర్దర్గా రిమైనింగ్ పీపుల్స్ తెలియాలి, వాళ్ళు కొంచెం అవేర్నెస్ రావాలి, వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాలి ట్రేడింగ్లోకి వచ్చే ముందు, ఇవన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశం చెప్తున్నాను. కొందరు ఏం చేస్తారు మామూలుగా, కొందరే కాదు, నాదే తీసుకోండి, ఇంట్లో ఫ్యామిలీకి తెలియకుండా ట్రేడ్ చేసాము, హ్యూజ్ లాస్లోకి వెళ్ళిపోయాము, ఫ్యామిలీకి చెప్పలేము. నా దగ్గరకు వచ్చింది ఏంటంటే, ఒక చిన్న సైట్ ఉంది కొనుక్కుంటావా అని ఇంట్లో వాళ్ళు చెప్తారు. సో ఆ టైంలో మన దగ్గర డబ్బులు ఉంటుంది, దానికోసం తిరిగి ఉంటాం. సో సైట్ కొనుక్కోవడానికి తిరిగి ఉంటాం, బట్ ఆ డబ్బులు మనము ట్రేడింగ్లో పెట్టేసి లాస్ అయిపోయి ఉంటాం. లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, మనం అనుకున్న ఏరియాలో, మనం రోడ్ ఫేసింగ్ ఇలాంటి మంచి మంచి సైట్లు వస్తాయి. సో మనం కొనుక్కోలేము, అది వాళ్ళకి చెప్పలేము. సో ట్రేడింగ్ మనం ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ట్రేడ్ చేసి లాస్ అయిపోతే అది ఇంకా చాలా కష్టం. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు మనపైన ఒక హోప్ పెట్టుకుంటారు. నా కొడుకు కానీ, నా తమ్ముడు కానీ, నా అన్న కానీ, నా కూతురు కానీ ఏదో జాబ్ చేస్తున్నారు, లేదంటే ఒక ఫైనాన్షియల్గా మాకు సపోర్ట్ ఇన్ని రోజులు చేస్తున్నారు. సడన్గా మన ట్రేడింగ్లోకి వచ్చి జాబులు మానేసి తర్వాత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చాలా దారుణంగా ఉంటుంది. ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ కూడా మన డబ్బులు ఒక 20,000, ఒక 10,000, ఒక 5,000 అరేంజ్ చేయలేనప్పుడు దానికంటే కష్టం, దానికంటే నరకం ఏదో ఒకటి ఉండదు ఫ్రెండ్స్. చాలా ఉంటాయి. సో మీరు ఏమైనా తెలుసుకోండి, ట్రేడింగ్లో చాలా కష్టాలు ఉంటాయి. ఇంకా మనం ఫర్దర్గా చాలా వీడియోస్ మాట్లాడుకుందాం. సో ఈ కష్టాలన్నీ ట్రేడింగ్లో దిగిన తర్వాత తెలుస్తుంది. పెద్దవాళ్ళు అంటారు కదా, బావి లోపలికి దిగితే దాని లోతు ఎంత ఉంటుందో తెలుస్తుంది. బావి పైన చూస్తుంటే మనకేమనిపిస్తుంది, నల్లగా ఉంటాయి కొన్ని బావులు నీళ్ళు, కొన్ని బావులు తెల్లగా కనిపిస్తుంటాయి, పెద్ద లోతు లేదు. దాని లోపలికి దిగితేనే దాని లోతు ఎంత ఉంటుందో తెలుస్తుంది. ట్రేడింగ్ కూడా అంతే, ట్రేడింగ్లో డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఫైన్, ఇది జస్ట్ ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ లాగా ఉంటుంది. మీ అందరికీ ట్రేడింగ్లోకి వచ్చేవాళ్ళు ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ట్రేడింగ్లోకి వచ్చిన తర్వాత నిద్రపట్టదు, అన్నం తినాలనిపించదు, ఫ్యామిలీకి దూరంగా ఉండాలనిపిస్తుంది. లాస్లు హెవీ అయింది తప్పుడు, లాస్ లేకపోతే ప్రాఫిట్లో ఉంటే వెల్ అండ్ గుడ్. ఓకే, చాలా స్ట్రెస్ ఉంటుంది, మెంటల్గా ఉంటుంది, మనం ఏం చేయాలనిపించదు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అసలు మన లైఫ్ ఏమవుతుందో కూడా మనకు అర్థం కాదు, అంత దారుణంగా ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్. ట్రేడింగ్లోకి వచ్చే ముందు ఫస్ట్ ఈ రిస్క్ అన్ని తెలుసుకొని అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. మోర్ ఓవర్ నేను అందరికి సజెస్ట్ చేసేది, ట్రేడింగ్లోకి అంత ఈజీగా రావద్దండి. మీ వాల్యుబుల్ టైము, వాల్యుబుల్ మనీని ఊరికే వేస్ట్ చేసుకోవద్దండి. ఓకే, థ్యాంక్ యూ.